ఈ రోజు కర్కాటక రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, కుటుంబం మరియు ఆర్థిక పరంగా జూలై 4 రోజు ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసేద్దామండి. కర్కాటక రాశి, క్యాన్సర్ సైన్ కి చంద్రమా అధిపతి. జూలై 4వ తేదీ 2025 సంవత్సరం శుక్రవారం రోజు శుభయోగంతో ప్రారంభమవుతుంది. ఈ రోజు అశ్లేష నక్షత్రం ప్రభావం ఉంది. ఈ నక్షత్రం మనస్సు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, అంతర్గత ధైర్యాన్ని పెంపొందించే శక్తిని కలిగిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశివారికి కొన్నిటిలో మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నా దాన్ని అధిగమించగల సమర్థత మీలో ఉంది. దినఫలాలు జూలై 4, 2025. ఉద్యోగం మరియు కెరీర్ విషయంలోకి వెళ్తే ఈ రాశివారికి ఈ రోజు ఉద్యోగ రంగంలో కొన్ని పరిణామాలు జరగవచ్చు. మీపై అధికారులతో వాగ్వాదానికి దూరంగా ఉండండి. ఏదైనా అపోహలు వచ్చినా క్లారిటీతో చర్చించాలి. కొత్త బాధ్యతలు వేయబడి మీ నాయకత్వ నైపుణ్యాలు పరీక్షించబడతాయి. ఇతరుల పనులను కూడా మీరు చూస్తున్నట్టయితే అది మీపై ఒత్తిడి కలిగించవచ్చు. ఉద్యోగ మార్పు ఆలోచనలున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని వారాలు వేచి చూడడం మంచిది. చిట్కా: అనవసరపు అభిప్రాయాలపై స్పందించకండి. మీ పని మీకు మాట్లాడుతుంది. వ్యాపారం గురించి తెలుసుకుందామండి. వ్యాపార వర్గానికి ఇది ఒక ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. ఖర్చులపై నియంత్రణ అవసరం. కొత్త ఒప్పందాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. భాగస్వాములపై పూర్తిగా ఆధారపడకండి. మీ సొంత విచారణ జరపండి. విదేశీ వ్యాపార సంబంధాలపై ఈ రోజు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. సూచన: ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టి వాటిని మెరుగుపరచడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఈ రాశివారికి ఎలా ఉన్నాయో ఉంచుకుందామండి. ఆర్థికంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలనిస్తుంది. అనూహ్య ఖర్చులు వేధించవచ్చు. ఖరీదైన వస్తువుల కొనుగోళ్లు ఆలస్యం చేయడం మంచిది. అప్పులు తీసుకోవాలన్న ఆలోచన వస్తే పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ అవసరాల కోసం కొంతమంది ధనసాయం చేయాల్సి రావచ్చు. గమనిక: దాతృత్వం మంచిదే కాని మీ స్థితి బలపడిన తర్వాత చేయడం ఉత్తమం. ప్రేమ మరియు సంబంధాలు రాశి వాళ్లకి ఎలా ఉన్నాయి అంటే, ఈ రోజు ప్రేమ సంబంధాల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. దూరంగా ఉన్న ప్రేమికుల మధ్య తలెత్తిన అపార్థాలు తొలగిపోతాయి. ఏదైనా ముఖ్యమైన విషయం పంచుకోవాలంటే సూటిగా కాకుండా సున్నితంగా చెప్పాలి. పెళ్లైన వారికి తమ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. సలహా: మనసులోని మాటలు నేరుగా చెప్పండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ జీవితం గురించి మనం చూసేద్దాం అండి. కుటుంబం మీకు శాంతి, సహకారాన్ని ఇస్తుంది. పెద్దల ఆశీస్సులు మీకు శక్తిని ఇస్తాయి. చిన్న పిల్లల ఆరోగ్యం కొంత శ్రద్ధ అవసరం. ఇంట్లో చిన్నపాటి కలహాలు తలెత్తవచ్చు, కానీ మీరు నిగ్రహంతో వాటిని తీర్చగలుగుతారు. చిట్కా: కుటుంబ సమయాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. అది మానసిక ప్రశాంతత ఇస్తుంది. ఆరోగ్యం గురించి తెలుసుకుందామండి. ఆరోగ్యపరంగా మామూలు స్థితి కనిపిస్తుంది. అయితే మానసిక ఒత్తిడి కారణంగా నిద్రలేమి, మానసిక అలసట ఉండే అవకాశం ఉంది. శరీర దృఢత కోసం తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. పాత అలవాట్లు విడిచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి. ధ్యానం, ప్రాణాయామం వంటివి ప్రయోజనకరంగా ఉంటాయి. గమనిక: జంక్ ఫుడ్ మితిమీరిన వినియోగం కారణంగా జీర్ణ సమస్యలు రావచ్చు. గ్రహస్థితి ప్రభావం ఎలా ఉందంటే, ఈ రోజు చంద్రుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇది భావోద్వేగాలను పెంచే సూచిక. మీ మనసు ఎటూ తేలిపోవడం, కొన్ని విషయాల్లో అయోమయం రావడం సాధారణం. శని దృష్టి వల్ల మానసిక ఒత్తిడి ఉండవచ్చు, కానీ బుద్ధిగానూ తపనతోనూ వ్యవహరిస్తే సమస్యలపై విజయవంతంగా ముందుకు పోవచ్చు. ఈ రోజు విశేషాలు: శుభకార్యాల సమయం ఉదయం 10:45 am నుండి మధ్యాహ్నం 1:15 PM వరకు. రాహుకాలం ఉదయం 10:30 am 12:00 PM. పంచాంగ విశేషాలు:
తిథి షష్ఠి. వారము శుక్రవారం. నక్షత్రం అశ్లేష. యోగం శోభనం. కరణం తైతిల. ఈ రోజు చేయవలసినవి: దేవి ఉపాసన చేయడం మంచిది. పసుపు కుంకుమదానం శుభదాయకం. తల్లి లేదా మహిళా బంధువులకు మానసికంగా సహాయం చేయడం శుభప్రదం. బోధన: ఇతరులపై ఆధారపడే ముందు మీ బలం ఏమిటో తెలుసుకోండి. నిశ్చలమైన మనస్సు విజయానికి మొదటి మెట్టు. సూచించిన రంగులు: శుభ రంగులు నీలం, వెండి రంగు. వెనకేసుకునవలసిన రంగులు గులాబీ, కాఫీ బ్రౌన్. అదృష్ట సూచికలు: అదృష్ట సంఖ్య 6. అదృష్ట పత్రి తులసి. అదృష్ట రత్నం ముత్యం, పర్ల్. శుభ దిక్కు ఉత్తరం. పూజలు మరియు మంత్రాలు: ఈ రోజు శాంతికే ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం చంద్రమసే నమః. ఈ మంత్రం మానసిక నిబద్ధతను పెంచుతుంది, నిద్రను మెరుగుపరుస్తుంది. మానసిక ఆరోగ్య సూచన: మీరు చేసిన పని ఎవరూ గుర్తించకపోయినా మీరు చేసిన మంచి మీ మనస్సు గుర్తిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్వీయాభిమానం కోల్పోకుండా ముందుకు సాగండి. కర్కాటక రాశివారికి జూలై 4వ తేదీ ఒక మిశ్రమ దినంగా భావించవచ్చు. ఆలోచనలో స్థిరత, వ్యవహారాలలో నిగ్రహం పాటిస్తే ఈ రోజు మీకు విజయవంతం అవుతుంది. శ్రద్ధ, సమయం, ప్రశాంతత ఇవే మీ ప్రధాన ఆయుధాలు. కష్టం చేసినవారికి ఫలితాలు ఆలస్యంగా అయినా రానిస్తాయి. ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట గుర్తుపై క్లిక్ చేసి రోజువారీ రాశిఫలాలు పొందండి.